తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చంటూ పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక ప్రస్తుతం రిజర్వేషన్లు 50% మించొద్దని న్యాయస్థానం పేర్కొంది. సర్కార్ పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీ ద్వారా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని హైకోర్టు సూచించింది. దీంతో సర్కార్ ఏం చేయబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9 ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42ను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానం ఉత్తర్వులు అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చాయి. గత నెల 29న ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియను ఈ కోర్టు నిలిపివేయలేదని పేర్కొంది. ఇక ఈ పిటిషన్లలో వివాదాన్ని తేల్చేదాకా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటుగా తదనంతర ప్రక్రియను కూడా నిలిపేసినట్టుగా తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన జీవో నెంబర్ 9 పైన సుదీర్ఘంగా హైకోర్టు గత విచారణలో అనేక విషయాలు కూడా ప్రస్తావించింది. అందులో ప్రధానంగా ఇటీవల కాలంలో అటు ప్రభుత్వ వాదనలతో పాటు మరోవైపు పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత దీనిపై ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ బీసీల కోసం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ హైకోర్టు తుది ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ తీర్పు కాపీ ఈరోజు హైకోర్టు ఆన్లైన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అందులో అనేక అంశాలు కూడా హైకోర్టు ప్రస్తావించింది. తాము ఎక్కడ కూడా ఎన్నికల షెడ్యూల్ జోలికి వెళ్ళలేదు, ఎన్నికల నియమావళిని ఎక్కడ కూడా ఆపాలని తాము ఆదేశాలు జారీ చేయలేదు. కేవలం తాము ఇచ్చినటువంటి స్టే కేవలం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 మీదనే తాము స్టే విధించాము. మరోవైపు రాహుల్ రమేష్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రాహుల్ రమేష్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని ఎలక్షన్స్ యథావిధిగా కొనసాగించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 42% బీసీలకు ఎప్పుడైతే రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చిందో దాంతో కాకుండా ఓపెన్ కేటగిరీలో సీట్లను కేటాయించి నోటిఫై చేసి ఎలక్షన్స్ యథావిధిగా జరుపుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేవలం తాము ఇచ్చినది జీవో నెంబర్ 9 మాత్రమే. జీవో నెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 మీదనే తాము స్టే విధించాము. అదే జీవో నెంబర్ 9కి చట్టబద్ధత లేదు అనే అభిప్రాయాన్ని అటు హైకోర్టు కూడా మరోసారి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆ బిల్ ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది, గవర్నర్ ఇంకా ఆమోదించలేదు, అలానే రిజెక్ట్ కూడా చేయలేదు. మొత్తం 15 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను హైకోర్టు ప్రస్తావించడం. ఆ 15 సంబంధించినటువంటి జడ్జిమెంట్లలో ప్రధానమైనటువంటి జడ్జిమెంట్లను బేస్ చేసుకొని 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదనే జడ్జిమెంట్లు బేస్ చేసుకొని ఈ సంబంధించినటువంటి దానిపై స్టే ఇవ్వడం జరిగిందంటూ కూడా హైకోర్టు పిటిషన్ కాపీలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక ఫైనల్ హీరింగ్లో అటు ప్రభుత్వ వాదనలు కూడా తాము పరిలోకి తీసుకుంటాము, ఇప్పుడే మెరిట్స్ని బట్టి పూర్తిగా ఫైనల్ హీరింగ్లో ప్రభుత్వ వాదనలు పరిలోకి తీసుకున్న తర్వాత దీనిపై ఒక తుది నిర్ణయం కూడా ప్రకటిస్తామంటూ కూడా హైకోర్టు తీర్పు కాపీలో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఓపెన్ కేటగిరీలో సీట్లను నోటిఫై చేసి యథావిధిగా ఎలక్షన్స్ జరుపుకోవచ్చు అంటూ కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి డిసెంబర్ 3వ తేదీన కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రిప్లై కౌంటర్ వచ్చిన తర్వాత దీనిపై పూర్తి వాదనలు కూడా వింటామని హైకోర్టు మరోసారి పిటిషన్ని డిసెంబర్ 3కి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఎలక్షన్ మాత్రం యథావిధిగా అంటే గతంలో ఇచ్చినటువంటి 50% ఏదైతే రిజర్వేషన్ లోబడి ఉన్నాయో దాని ప్రకారం యథావిధిగా కొనసాగించుకోవచ్చు. 17% మెరిట్స్ సంబంధించిన దాంట్లో నోటిఫై చేసి ఎలక్షన్స్ యథావిధిగా కండక్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు తీర్పు కాపీలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మధు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్.